హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో సిఎస్కే వర్సెస్ లక్నో. అయితే ఫస్ట్ పేజ్ అనేది అయితే ముగిసిపోయినట్టుగానే మనం అయితే భావించాలి. అయితే ఫస్ట్ పేజ్ అనేది ముగిసే టైంకి సిఎస్కే అనేది మరి ప్లే ఆఫ్ రేస్లో అయితే ఉంది, అటు లక్నో కూడా ప్లే ఆఫ్ రేస్లో అయితే ఉంది. ఖచ్చితంగా సరే వీళ్ళిద్దరికి కూడా ఈ మ్యాచ్ అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే ప్లే ఆఫ్ ముందుకు వెళ్ళాలంటే చాలా చాలా కీలకమైన మ్యాచ్గానే భావించాలి. ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ కూడా కీలకంగానే మనం చెప్పచ్చు, ప్రతి జట్టు కూడా. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతే లక్నో అయితే మరి ఈ లక్నో హోమ్ గ్రౌండ్లోనే అయితే జరుగుతుంది. లక్నో మరి ఎవరితో టాస్ వస్తుంది, వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకో 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే ఎవరైతే టాస్ వస్తుంది వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకున్న వాళ్ళే గెలుస్తున్నారు, అందరికి కూడా తెలిసిందే ఈ మ్యాటర్. మరి ఇక్కడైతే హోమ్ గ్రౌండ్ అయినా సరే మరి అడ్వాంటేజ్ అనేది లేదనేది మనం చెప్పాలి. సిఎస్కేకి అయితే మరి అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉందనేది మనం చెప్పాలి. ఇక్కడైతే మరి హెడ్ చూసుకున్న 2 మ్యాచ్లో ఒకటి మ్యాచ్ సిఎస్కే అయితే లక్నో అయితే ఒక మ్యాచ్ అనేది గెలిచింది. ఈక్వల్గా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అనేది మనం అయితే భావించాలి. అయితే టోటల్గా చూసుకున్న మరి సిఎస్కే కానీ అటు లక్నో కానీ చాలా బలంగా అయితే ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా మనం అయితే చెప్పాలి. లక్నో టీంకి బలబలలో ఒకసారి వచ్చేస్తే మాత్రం అటు రాహుల్ కానీ, డీకాక్ కానీ, పురాన్ కానీ, మరి స్టోనీస్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. కానీ బౌలింగ్లో అయితే మరి రవి బెస్మ్యాన్ గురించి కానీ, మరి పాండ్యా నుండి కానీ, వీళ్ళిద్దరి నుండి కూడా స్పిన్నర్స్ అనేది కొంచెం వీక్నెస్గా మరి అయితే కనిపిస్తుంది. అంటే ఒకసారి రాణిస్తున్నారు, అంటే ఏసీటీసీ లాగా మరి అయితే వీళ్ళిద్దరూ ప్రవర్తన అనేది అయితే వస్తుంది. అంటే బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కొంచెం అయితే బాగానే ఉన్నా సరే కొంచెం అయితే బౌలింగ్లో వచ్చితే చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. అదైతే చిన్న లోపంగా మరి అయితే కనిపిస్తుంది. మరి సిఎస్కే జట్టుకి అయితే బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, అటు స్పిన్నర్లో కానీ చాలా బలంగా అయితే ఉంది. మరి సిఎస్కే అయితే చాలా చాలా బలంగా అయితే ఉంది. అటు గైక్వాడ్ నుండి కానీ, మరి బౌలింగ్లో అయితే జడేజా నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు. దుబాయ్ నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని మనం చెప్పచ్చు. బలవారు చూసుకుని 50-50% ఉన్న సిఎస్కే మాత్రం ఇక్కడ గెలిచే ఛాన్స్ అనేది ఉందనేది మనం అయితే చెప్పాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అప్ అయితే మర్చిపోకండి. మరి నేను మీ సైనింగ్ ఆఫ్, బాయ్.